హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం ఆప్షన్ స్ట్రాటజీస్ మాట్లాడుకున్నాము, ఈక్విటీ స్ట్రాటజీస్ మాట్లాడుకున్నాము, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాము, డెలివరీ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాము. బట్ ఒక ఇన్వెస్టర్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఎస్ఐపి 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 అంటూ ఉంటారు. సో ఈ ఎస్ఐపి అంటే ఏంటి, ఈ ఎస్ఐపి తో మనం ఏం చేయొచ్చు, అండ్ ఈ ఎస్ఐపి ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ కి ఎందుకని అంత యూస్ఫుల్ గా ఉంది అన్న విషయాన్ని ఈ రోజు వీడియోలో చూద్దాం. అండ్ ఇది మాత్రమే కాదు, ఎస్ఐపిని యూజ్ చేసి మనం డైలీ, వీక్లీ, మంత్లీ ఎలా కావాలంటే అలా మన ఫ్యూచర్ గోల్స్ అండ్ నీడ్స్ ని బట్టి మనం ఎస్ఐపిని ప్లాన్ చేసుకునే ఆప్షన్ దాన్ని తీసుకొచ్చింది. సో ఆ ఫీచర్ గురించి అండ్ ఎస్ఐపి గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేను ధన్ వెబ్ లోకి లాగిన్ అవుతున్నాను అండ్ గూగుల్లో నేను ధన్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని సర్చ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ధన్ లో కనిపిస్తుందో దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ మనం ఎస్ఐపి గురించి జనరల్ గా మాట్లాడుకుంటాము, లైక్ మంత్లీ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, లేదా ఒక వీక్లీ ఇంత ఇన్వెస్ట్ చేద్దాము, మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేద్దాము అనుకో. సో మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటే ఒక సాలరీడ్ పర్సన్ గా మీరుంటే గనక ఈ సాలరీడ్ పర్సన్ గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు పర్ మంత్ అన్నది ఒకసారి ఇక్కడ చూద్దాం. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఒక 3000 గనక మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనుకుంటే, అండ్ ఒక ఫండ్ లో ఆర్ ఒక స్టాక్ లో మీరు గనక ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ వస్తున్న మనం సిఏజిఆర్ ఏదైతే వస్తుందో అది అప్రాక్సిమేట్ గా ఒక 12% గా ఉంది అని మనం కన్సిడర్ చేసుకుంటే, అండ్ రియల్ టర్మ్స్ లో మనం మాట్లాడుకుంటే మంత్లీ ఒక 1 రూపీస్ ఇంట్రెస్ట్ కనుక మనం పెడుతున్న స్టాక్ మీద ఆర్ ఎల్స్ మనం పెడుతున్న మ్యూచువల్ ఫండ్ లోను లేదా మనం పెడుతున్న నిఫ్టీ బీస్ లో కానీ ఇలా మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ మనకి 12% సిఏజిఆర్ వస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదన్నా ఉంటే గనక దానిలో మనం ఒక 10 year వరకు ఇన్వెస్ట్ చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఈ రోజు మనకి ఉన్న సాలరీ సిచ్యువేషన్ కి 3000 ఈజ్ అ నార్మల్ రేట్. అండ్ ఈ రోజు ఉన్న ఇన్ఫ్లేషన్ ప్రకారం కానీ, అండ్ ఈ రోజు మనకున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ ప్రకారం కానీ, లేదా మన డైలీ నీడ్స్ అండ్ యావరేజ్ సాలరీ టు ద మిడిల్ క్లాస్ పర్సన్ అన్నట్టు మనం మాట్లాడుకుంటే ఒక 3000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ గా ఉంటే 12% సిఏజిఆర్ తో ఒక 10 years గనక మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఉంటే గనక ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. సో ఇక్కడ మనకి 3000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 12% సిఏజిఆర్ తో మనకి అప్రాక్సిమేట్ గా మెచ్యూరిటీ వాల్యూ అనేది 7 lakhs గా ఉండటాన్ని చూస్తున్నాం. అండ్ 10 years గా ఉన్నప్పుడు మనకి 7 lakh రిటర్న్ వస్తే మనకి, అండ్ 10 years ఉన్నప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవడాన్ని చూస్తే, బట్ విత్ ఇన్ ఒక 2 years మనం గనక యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకు వస్తున్న రిటర్న్ అనేది అప్రాక్సిమేట్ గా 25% పెరగడాన్ని చూస్తున్నాం. అండ్ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కనుక మనం చూసినప్పుడు 4,32,000 గా ఉంటే మనకు వస్తున్న రిటర్న్ అనేది 5,34,000 గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇదే కనుక ఒక 15 years కానీ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది 5,40,000 గా ఉంటే మనకి ఇక్కడ వస్తున్న రిటర్న్ అన్నది 9,73,000 గా ఉంది. అండ్ ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇనిషియల్ ఇయర్స్ ఫ్యూ ఇయర్స్ వరకు అది డబల్ అవడానికి టైం తీసుకుంది, బట్ అక్కడ నుంచి మనం కంపేర్ చేసుకున్నప్పుడు రియల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ దిస్ ఈజ్ వాట్ మేజర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఫాలో అయ్యి సింపుల్ రూల్. అండ్ మనం ఈ రోజు కొంటున్న రియల్ ఎస్టేట్ గానీ, మనం తీసుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏదైనా సరే మనం ఇలాగా ఒక ప్లాన్ తో ఒక ఎస్ఐపిని కనుక ప్లాన్ చేస్తే అది రియల్ గా ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం కూడా ఉంది. అండ్ మీరు కనుక ఒక లాంగ్ టర్మ్ విజన్, గోల్ అండ్ ప్లానింగ్ తో కనుక మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేద్దాము అనుకుంటే, అక్కడ మీరు స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే దాన్ని మీరు డైలీ లేదా మంత్లీ లేదా వీక్లీ ప్లాన్ చేసుకునే ఆప్షన్ దాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఆప్షన్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీరు కనుక, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్బీఐ అన్న స్టాక్ గురించి మనం ఒకసారి చూద్దాం. అండ్ లాంగ్ టర్మ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ ఎస్బీఐ స్టాక్ అనేది మనకి 1 day లో చూస్తే అప్రాక్సిమేట్ గా 0.8% రిటర్న్ ఇవ్వడానికి చూస్తున్నాం. అండ్ అది 1 year లో మనకి అప్రాక్సిమేట్ గా, అండ్ 1 year లో అది మనకి ఎంత రిటర్న్ ఇచ్చిందో చూసాము, అండ్ 5 years లో మనకి అది ఎంత రిటర్న్ ఇచ్చింది ఇలా మనం చూస్తూ వచ్చాము. అండ్ దీనికి సంబంధించిన చార్ట్ ని మీరు కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే మనం దీన్ని ఫుల్ స్క్రీన్ లో ఓపెన్ చేసుకొని కంప్లీట్ చార్ట్ ని ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక డైలీ, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే డే క్యాండిల్ లో మనం దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, లేదా ఒక 1 week లో దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, మనం ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకి ఈ స్టాక్ అన్నది లాస్ట్ 2 years లో ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూసాం. అండ్ ఇక్కడ మీరు 2023 లో కనుక ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసినట్లయితే 497 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 1000 రూపీస్ ఉందని చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అవడాన్ని చూస్తున్నాం. అండ్ మీరు
కనుక ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ వీక్ అండ్ ఇక్కడ కనుక మీరు ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ని మీరు ప్లాన్ చేసుకొని ఇక్కడ ప్రతిరోజు ఒక స్టాక్ లేదా ప్రతి వీక్ ఒక షేర్ ని కనుక మీరు పర్చేస్ చేస్తుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అన్నది అబ్నార్మల్ గా పెరగడాన్ని మీరు ఇక్కడ నుంచి చూడరు. అండ్ ఇది మాత్రమే కాదు, స్టాక్ ఇస్తున్న స్టాక్ స్ప్లిట్ గానీ బోనస్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇన్వెస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ స్టాక్స్ లో నుంచి ఇలా వస్తున్న ఈ డివిడెండ్స్ కానీ స్ప్లిట్స్ కానీ లేదా బోనస్ కానీ ఏదైతే ఉంటుందో ఇది మనకి అడ్వాంటేజెస్ గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా మన గోల్ వైపు ఎలైన్ అయి ఉండే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇలా కనుక మనం స్టాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు 500 to 1000 రూపీస్ ఈ స్టాక్ అవ్వడానికి నియర్లీ 2 years తీసుకుంది. బట్ మనం కనుక కాంపౌండింగ్ ఎఫెక్ట్ లో దాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ స్టాక్ ఈ మధ్యలో ఇచ్చిన డివిడెండ్ అనేది బోనస్ గా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కనుక ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ తో ఒక స్టాక్ లో లేదా ఒక నిఫ్టీ బిఓ ఒక ఇండెక్స్ ఫండ్ లో మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే జస్ట్ ఇక్కడ మోర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బాటమ్ లో కనిపిస్తున్న స్టార్ట్ ఎస్ఐపి అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ట్రేడింగ్ జర్నీ అనేది కంటిన్యూ చేయొచ్చు. అండ్ మీరు కనుక ఒకవేళ మీ మంత్లీ సాలరీలో నుంచి ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే మీరు ఒక క్వాంటిటీ లేదా ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టు మీరు ఎవ్రీ మంత్ ఒక షేర్ లేదా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కనుక ఒక 2000 చేద్దాము అనుకుంటే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ జర్నీ అనేది కంటిన్యూ చేయొచ్చు. అండ్ బై క్వాంటిటీ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేను ఎవ్రీ మంత్ 2 shares కొందాం అనుకున్నాను. అండ్ డేట్ ని నేను ఇక్కడ ఏదైతే నా మంత్లీ శాలరీ ఉంటుందో ఆ శాలరీకి సంబంధించిన డేట్ ఉంటుందో ఆ డేట్ ఆర్ నెక్స్ట్ లేటర్ టు 2 days అన్నది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో నాకు ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఏదైతే ఉందో అది నాకు ఫ్లెక్సిబుల్ గా అండ్ ఫిజిబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను సెట్ స్టాక్ ఎస్ఐపి అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ యొక్క ఎస్ఐపి ఏదైతే ఉంటుందో స్టాక్ కి సంబంధించి ఆ ఎస్ఐపి లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఎస్ఐపి మీద క్లిక్ చేశారు అండ్ మీరు ఇక్కడ ఎస్ఐపి సెట్ చేశారు. ఈ ఎస్ఐపి ని సెట్ చేసిన తర్వాత మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? సో దానికోసం మీరు ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో ఆ ఆర్డర్స్ లో ఎస్ఐపిస్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ ఈ ఎస్ఐపిస్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ ఎస్ఐపి ని డైరెక్ట్ గా మీరు చెక్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఎస్బీఐ స్టాక్ లో మీరు చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎస్బీఐ షేర్ ని సెలెక్ట్ చేశాను. అండ్ ఎస్ఐపి అనేది మంత్లీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ నాకు ఇక్కడ 12 February రోజున జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్ క్వాంటిటీ అనేది 2 గా నేను సెట్ చేశాను. ఆర్డర్ వాల్యూ ఎంత ఉంది అండ్ ఎస్ఐపి ప్రైస్ ఎంత ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక దీన్ని డైరెక్ట్ గా ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ ఆర్డర్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు సెట్ చేద్దాం అనుకున్న ఈ ఎస్ఐపి గనక వీక్లీ ఆర్ డైలీ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ గనక ఎలాంగేటెడ్ అండ్ ఎలాబొరేటెడ్ ప్లాన్ కనుక మీకు ఉండి ఎవ్రీ డే మీరు కనుక ఎస్ఐపి కనుక చేయాలి అనుకుంటే జస్ట్ మీ క్వాంటిటీ ఆర్ మీ ఇన్వెస్ట్మెంట్ ని బట్టి మీరు ఎవ్రీ డే కూడా మీరు ఈ ట్రేడింగ్ జర్నీ అనేది కంటిన్యూ చేయాలి. అండ్ ఇక్కడ మీరు అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఇక్కడ 1000 రూపీస్ గా ఉంది. అండ్ డే ఆఫ్ ద వీక్ ని మనం ఇక్కడ చూసినప్పుడు ఆల్ ట్రేడింగ్ డేస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అండ్ దీన్ని బై క్వాంటిటీ ఆర్ బై ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక దాన్ని వీక్లీగా సెట్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే సో ఏవైతే ట్రేడింగ్ డేస్ ఉంటాయో ఆ ట్రేడింగ్ డేస్ లో మీ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ మీకు ఎస్ఐపి లో డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మీరు వన్స్ ఇలా సెట్ చేసిన తర్వాత మీకు మంత్లీ అండ్ వీక్లీకి సంబంధించిన ఎస్ఐపిస్ కూడా డైరెక్ట్ గా ఇక్కడ ఆర్డర్ బుక్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు స్టాక్స్ కి సంబంధించిన ఎస్ఐపి ని చూస్తారు. అండ్ సిమిలర్ గా మీరు కనుక ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే డైరెక్ట్ గా ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం డైరెక్ట్ గా ట్రేడ్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు బై చేద్దాం అనుకున్నది మీరు ఎలా చేద్దాం అనుకున్నారో అలాగే డైరెక్ట్ గా పర్చేస్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ దాని వెబ్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇలా మనకి మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ని అలైన్ అవుతూ మన లాంగ్ టర్మ్ అప్రోచ్ తో మీరు కనుక ఉండండి డిసిప్లైన్ అప్రోచ్ తో మీరు కనుక మీ ఇన్వెస్టింగ్ జర్నీని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఈ స్మార్ట్ ఎస్ఐపి అండ్ స్టార్ట్ ఎస్ఐపి అన్న ఆప్షన్ మీకు ఫ్లెక్సిబుల్ గా అండ్ ఫీజిబుల్ గా ఉండే ఆప్షన్ ఉంటుంది. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కనుక లాంగ్ టర్మ్ అప్రోచ్ తో ఉండి అండ్ ఒక డిసిప్లిన్ అప్రోచ్ తో ఉండి మీరు మీ ఎస్ఐపిస్ ని మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ స్మార్ట్ అండ్ స్టార్ట్ ఎస్ఐపి ఆప్షన్ అనేది మీకు యూస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం దాని వెబ్ లోకి లాగిన్ అయినప్పుడు ఈ స్టార్ట్ ఎస్ఐపి ఆప్షన్ ని ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ అండ్ ఎస్ఐపి కి ఆప్షన్ కి సంబంధించి మీకు ఎటువంటి సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.